ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి వచ్చినవాడు భాను అన్నయ్య కాదా? అది నీకెలా తెలుసు? ఖచ్చితంగా నాకు తెలుసత్తయ్యా. ఎందుకన్నయ్యా నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నేనే రమ్మని చెప్పాను. నువ్వు రమ్మన్నావా? ఎందుకు బామ్మ? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో వ్యక్తులు కత్తులు దూసుకుంటున్నాం, కలిసి ఉండవలసిన వాళ్ళం శత్రువుల్లా మారిపోతున్నాం. అందుకే వాళ్ళని కూడా రమ్మని చెప్పాను. కనీసం వీళ్ళొచ్చేకైనా ఏం చేయాలో అర్థం అవుతుంది. నువ్వు వాగమ్మమ్మా. ముందు పార్థుని చెప్పని అసలేం జరుగుంటుందో నువ్వు ఫోన్లో చెప్పుంటావు కదా. కాని వచ్చినవాడు శివ కాదని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు? నాకు దానికి సమాధానం కావాలి. చూడండి అత్తయ్య, మీ కొడుకు మీకు దూరమై మీరెంత బాధపడుతున్నారో. ఆ వయసులో తనకు తెలియకుండా జరిగిన తప్పుకి భయంతో ఇంట్లోంచి పారిపోయిన మనిషి అంతే బాధపడతాడు. అందరికీ దూరం అయిపోయానని కుమిలిపోతాడే తప్ప పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని అనుకోడు. తన మనసులో తప్పు చేశాననే భావన ఉంటుందేమో కానీ ఇంకొక తప్పు చేయాలనే భావన ఉండదు. ఒంటరిగా జీవితం అనుభవించినవాడు అందరూ కావాలని, అందరితో కలిసి ఉండాలని కోరుకుంటాడు. అన్నింటికీ మించి చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడు మిమ్మల్ని ఏమైనా చేస్తే చెల్లెలు సుఖపడుతుందని ఎలా అనుకుంటాడు? మీ మెడ మీద కత్తి పెడితే అది భాను జీవితాన్ని పాడు చేసినట్టవుతుందని ఊహించకుండా ఎలా ఉంటాడు? కాదు అని ఇవన్నీ చేయాలనుకుంటే ముందు తనెవరో ఎవరికీ చెప్పడు. ఇది చాలనుకుంటున్నాను అత్తయ్య, వాడు భాను అన్నయ్య కాదని చెప్పడానికి. అమ్మ పార్థో, క్రిమినల్ లాయర్ కన్నా తెలివిగా ఆలోచించావు. ఎవరి ఊహకి అందని లాజిక్తో అందరినీ కన్విన్స్ చేసేస్తున్నావు. మా నాయనే, మా నెత్తిన పాలు పోసావురా. నువ్వు చెప్పింది అక్షర సత్యం. అవును ఊర్మిళ, పార్థు మాటలు వింటుంటే తను చెప్పింది నిజమే అనిపిస్తుంది. నిజంగా శివే వస్తే అలా ప్రవర్తించడు. అలా ప్రవర్తిస్తే తనే శివ అని చెప్పడు కదా. మనమందరం ఇలా ఆలోచిస్తామని వాళ్ళలాంటి ఎత్తు వేశారని ఎందుకు అనుకోకూడదా ఆంటీ? లేకపోతే మీ మీద పగెవరుకుంటుంది? నువ్వు నోర్ముయ్. మా మమ్మీ ఏం అన్యాయం చేసిందని మీ మావయ్య మా మమ్మీని చంపాలని చూడలేదా? ఇప్పుడు వాళ్ళ మావయ్య జైల్లో ఉన్నాడు. నా మీద పగతో ఉన్న ఏకైక వ్యక్తి ఆ శివగాడే. అందులో సందేహమే లేదు. వచ్చింది వాడే, కాదు అని నిరూపించవలసింది భానుయే. నేను అలా నిరూపించాలి అంటే మీరు ఇక్కడే ఉండాలత్తయ్య. ఉంటాను, కాని ఒకటి గుర్తుపెట్టుకో, నాకేవైనా జరిగిందనుకో కార్తిక్ జన్మలో నిన్ను క్షమించడు. అది నా కొడుక్కి నా మీదున్నటువంటి అభిమానం. అది తెలుసుకో. ఫోన్ వచ్చిందా? రాలేదు సార్, దానికే వెయిట్ చేస్తున్నాను సార్. ఇంకా ఫోన్ రాకపోవడం ఏంటి? అసలు ఏం జరిగి ఉంటుంది? వచ్చింది సార్. ఇటు అమ్మా నీలిమా, నేనే అని అంత కరెక్ట్గా ఎలా తెలుసు మావయ్య? నీ ఫోన్ కోసం ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానమ్మా. ఇంతకీ మన ప్లాన్ సక్సెస్ అయిందా లేదా? లేదు మావయ్య, ఫస్ట్ టైం ఫెయిల్ అయింది. అవునా? ఎలా? ఆ వరుణ్ గడ్ దొరికిపోతాడేమో అని ఎంత భయం వేసింది మావయ్య.
పోనీలేమ్మా, వాడు తప్పించుకొని నీ నెత్తి మీద పాలు పోశాడు. అదే వాడక్కడ దొరికిపోయింటే నీ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఖచ్చితంగా వాడికి నీ మీద కూడా డౌట్ వస్తుంది. వాడితో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయి. ఏం చేసినా మన చేతికి మట్టంటకూడదు. అవతలోడు మాత్రం మస్ అయిపోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోమ్మా. నేను నీ మేన కొడలి మావయ్య. ఆ రోజు నువ్వు జైల్లో మాట్లాడిన మాటలు చూసి నేనే షాక్ అయ్యాను. నువ్వు నిజంగానే మారిపోయావేమో అనుకున్నాను. నేనెప్పటికీ మారనమ్మా. నీకు కార్తీక్ని గిఫ్ట్గా ఇవ్వడమే నా జీవితాశయం. నేను జైల్లో ఉన్నా బయటున్నా నేనెప్పుడూ ఒకేలా ఉంటాను. నీ ఆత్మస్థైర్యాన్ని చెక్ చేయటానికి నేనలా నటించానంతే. కార్తీక్ మీద నీకున్న ప్రేమ ఏమీ తగ్గలేదు కాబట్టి నీకీ ప్లాన్ అంతా చెప్పాను. థ్యాంక్స్ మావయ్య. నీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఉండాలి. తప్పకుండా ఉంటుందమ్మా. కాకపోతే ఈసారి ఇంకా స్ట్రాంగ్గా ప్లాన్ చేసి ఆ భానుని బుక్ చేయి. ఇది నాకు వేరే చెప్పాలా మావయ్య? ఇంకో మాటమ్మా, అది పల్లెటూరు. అక్కడ కొత్త వాళ్ళు ఎవరన్నది తెలుసుకోవటం చాలా ఈజీ. అదీ కాక అది భానుకి చాలా పట్టున్నూరు. ఆ ఊర్లో ఏ చిన్న విషయం జరిగినా ఊరంతా భాను వైపు నిలబడుతుంది. అప్పుడు అనుమానిస్తుల్ని పట్టుకోవడానికి ఎక్కువ శ్రమపడక్కర్లేదు. వరుణ్ణి చాలా జాగ్రత్తగా కనిపెట్టు. వరుణ్ణి ఒక సేఫ్ ప్లేస్లోనే దాచాను మావయ్య. అది నిజంగా సేఫే కాదా అని ఒక్కసారి ఆలోచించు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందమ్మా. అలాగే మావయ్య, ఉంటాను. సరే అమ్మా. ఇదిగో. అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు బాను. నువ్వేంటన్నయ్య, ఎవరూ ఊహించలేదు. నాలాగా నా ప్లేస్లో ఇంకొకడు రావడం ఏంటి? వాడు అత్తయ్య మీద పగ తీర్చుకుంటానని చెప్పడం ఏంటి? అసలు ఇదంతా నీ గురించే చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం ఏంటి? ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఆడిస్తున్న నాటకంలా ఉంది. ఖచ్చితంగా ఇది నాటకమే అన్నయ్య. కానీ అన్ని విషయాలు తొందరలోనే బయటపడతాయి. నువ్వేం భయపడకమ్మా. వాడు ఎవడైనా సరే వాడంతూ నేను తేలుస్తాను. ఇదంతా ఎవరికోసం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో వాడిని చంపేనా నిజం చెప్పేస్తాను. ఈ ఆవేశమే మంచిది కాదన్నయ్య. లేనిపోని అనర్థాలకి దారి తీస్తుంది. ఇది నా సమస్య కాబట్టి నేనే తీర్చుకుంటాను. నువ్వు నా చెల్లెలివు బాను. నువ్వు సమస్యల్లో ఉంటే నేను ఎలా వదిలేస్తాను? నా మీద నీకున్న అభిమానానికి థ్యాంక్స్ అన్నయ్య. కానీ నీకున్న కోపంలో నువ్వే శివ అన్న విషయం ఎక్కడ బయటపడుతుందోనని నాకు భయంగా ఉంది. అసలు ఆ నిజం తెలిసింది అంటే జరిగే అనర్థాలు ఎవరూ ఊహించలేరు. అప్పుడు మనం ఏం చెప్పినా అత్తయ్య మనల్ని అర్థం చేసుకోదు. నీ జీవితం, చాందిని జీవితం నాశనం అయిపోతుంది. అది నేను భరించలేను. నువ్వేం భయపడకు బాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే నీ సొంతాన్ని అన్న విషయం ఎవ్వరికీ చెప్పను. నీ మీద నాకు అభిమానం ఉందని అందరికీ తెలుసు కదా, అలాగే ఉంటాను. కానీ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. అందులో ఇంకొక ఆలోచనే ఉండదు. మన బంధాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. దీన్ని అవసరంగా తీసుకుని వాడెవడో నీ పేరు చెప్పి అత్తయ్యని భయపెడుతున్నాడు. మళ్ళీ గొడవ లేపాలని చూస్తున్నాడు. నువ్వే రాముని చంపావన్న కోపంలో ఉన్న అత్తయ్య అది నిజమే అని నమ్ముతున్నారు. ఎవరేం చెప్పినా ఆవిడ వినే పరిస్థితుల్లో లేరు. ఆయన కూడా అత్తయ్యకి ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేనొచ్చాను కదా, వాణ్ణి అంత తేలిగ్గా ఎందుకు వదిలేస్తాను? మన కుటుంబాలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయో, నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందని అనుక్షణం కోరుకునే మనిషి నేను. ఇప్పుడు వీడెవడో నీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించడానికొచ్చాడు. వాణ్ణి కానీ ఈ సమస్యని గాని అంత తేలిగ్గా వదిలే సమస్య లేదు. నీ అభిమానాన్ని నేను తప్పు పట్టనన్నయ్య. కానీ అభిమానం అనర్థాలకి దారి తీయకూడదని నేను కోరుకుంటాను. మనం ఇలా వచ్చి మాట్లాడుకోవడం ఎవరైనా వింటే కొత్త అనర్థాలకి దారి తీస్తుంది. పదన్నయ్య. నువ్వు వెళ్ళు బాను, నేను కాసేపు ఇక్కడే ఉంటాను.
ఇదేంటే గుమ్మం ముందు గుర్కాలా ఇలా కూర్చున్నావు? 10 అవుతుంది, నిద్రపోవా? నువ్వు చెప్పింది నిజమే బామ్మ. కాపలా కోసమే ఇక్కడ కూర్చున్నాను. కాపలానా? దేనికే? చెప్పాను కదా, వాడెవడో కనిపెట్టే వరకు నేను నిద్రపోను అని. అందరూ పడుకున్నాక వస్తాడేమోనని అందుకే ఇక్కడ కాపలాగా కూర్చున్నాను. ఎందుకమ్మా, అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, తలుపులన్నీ కూడా వేసే ఉన్నాయి. ఇంక నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. లేదు మావయ్య, నిజమేంటో నిరూపించాలి. ఇందులో నా తప్పు లేదు అని నిరూపించేంత వరకు నా కళ్ళు మూతపడవు. పోనీ అంతగా కావాలంటే ఒక 10 మందిని కాపలా పెడదాం లేవే. లేదు బామ్మ, ఇదెవరో కాపలా కాసే విషయం కాదు, నేను కాపలా కాయాల్సిన విషయం. నింద నా మీద పడింది, ప్రమాదం మా అత్తగారికి. ఈ నింద నేను తప్పించుకోవాలంటే ఏ ప్రమాదం జరగకుండా అత్తయ్య గారిని కాపాడుకోవాలి. ఏంటే నీ మూర్ఖత్వం? ఊర్మిళ, కనీసం నువ్వైనా చెప్పవే. ఏం చెప్పమంటావమ్మమ్మా? నా మాట వినే వాళ్ళకి చెప్పచ్చు, నేనంటే గౌరవం ఉన్న వాళ్ళకి చెప్పచ్చు, నా వాళ్ళకి చెప్పచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నదేదే కూడా తనకి తెలియకుండా జరుగుతుందని చెప్తుంది కదా. ఇదిగో ఇది కూడా నాటకంలో ఒక భాగమే. చూద్దాం, ఇదే గనక నిజమైతే, తను గనక నిప్పే అయితే అసలు నిజమనేది బయటికొస్తుంది. లేదు ఇది గనక నాటకమే అయితే నా కొడుక్కి నిజమేంటో తెలిసొస్తుంది. అసలు ఇందులో నేను చెప్పగలిగేదేవీ లేదు. మనోహర్, నువ్వైనా చెప్పు. బామ్మ, ఇక్కడ కాపలా కాయాలని నిర్ణయించుకుంది నేను. మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి ప్రెసిడెంట్ గారు కలవాలన్నారు? బాబు, మేం పిలిస్తేనే మీ అమ్మగారు మీరు అంతా ఇక్కడికి వచ్చారు. మా మీద గౌరవంతో ఈ పూజలో ఆవిడ పాల్గొన్నారు. ఆవిడకి ఇక్కడ ఏమైనా జరిగితే ఈ ఊరికే అవమానం. అందుకే ఊరంతా ఈ ఇంటి చుట్టూ పహారా తిరుగుతాం. ఇంతమందిని చూశాక వాడెవడో ఎలా వస్తాడో మేము చూస్తాం. అమ్మగారికి ఏమీ కాదు బాబు, మీరు ప్రశాంతంగా పడుకోండి, మేం చూసుకుంటాం. చాలా సంతోషం ప్రెసిడెంట్ గారు. వాడు అంతు చూడాలని నాకు ఉంది. ఎలా వస్తాడో నేను చూస్తాను. అలాగే బాబు, ఉంటాము. రే పదండ్రా. ఈయనేంటి ఇప్పుడొచ్చాడు? అమ్మా భాను, భాను. నాన్నా, భాను. తల్లి, నాన్నా మీరొచ్చారేంటి నాన్నా? నీ గురించే కంగారుగా ఉందమ్మా, అందుకే వచ్చాను. ఇంకెందుకు, కొడుకు ఇక్కడికొచ్చాడని తెలుసుంటుంది, అందుకే చూడ్డానికి పరిగెత్తుకుంటూ వచ్చేసుంటాడు. అంతేనా? ఏం వాసుదేవరావు, లేక నేనేదైనా వాణ్ణి చేసేస్తానేమోనని భయపడొచ్చేసావా? చెల్లెమా, వాడు ఏనాడైతే ఆ తప్పు చేసి ఇల్లు వదిలి పారిపోయాడో ఆ క్షణమే వాడు నా కన్న కొడుకు కాదు అని నిర్ణయించుకున్నాను. నీకు అన్యాయం జరిగిందని తప్ప వాడు ఇల్లు వదిలి పారిపోయాడని నేనేనాడు బాధపడలేదు. చిన్నతనం వల్ల వాడు తెలియకే చేసిన వాడు చేసిన తప్పు జీవితాంతం నీకు శోకాన్ని మిగిల్చింది. అది తలుచుకున్న ప్రతిసారి నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. వాడు చేసిన ఈ పని వల్ల మన 2 కుటుంబాల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. వాడి మీద నా కోపం ఉందమ్మా, అది నేను పోయే వరకు అలాగే ఉంటుందమ్మా.
ఏం జరిగినా ఆ కోపం అలాగే ఉంటుంది. చూడు, ఒకవేళ వాడు తిరిగొచ్చి మీరందరూ అంటున్నట్టుగా నిన్ను చంపాలని చూస్తే నేనే నా చేతులతో వాడిని... ఆ, ఆగిపోయావే? చెప్పు చెప్పు వాసుదేవరావు. ఎంత కాదనుకున్నా కన్న తండ్రి కదా, వాడి మీద కోపం ఉంటుందేమో కాని అంతకు మించి ఏం చెప్పగలడు ఊర్మిళ? చెప్తున్నాడు కదా ఊర్మిళ, శివ మీద ప్రేమ లేదు, మన మీద అభిమానం ఉంది అని. ఏ నువ్వాగిపోయావే? నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పమ్మా. ఆ, అత్తయ్య, మేమేం చెప్పినా ఇప్పుడు మీరు నమ్మే స్థితిలో లేరు. మేమిప్పుడు తాడును చూపించినా అది మీకు పాములాగే కనిపిస్తుంది. అబ్బా, ఇదే ఈ ఎమోషనల్ డ్రామానే నాకు నచ్చదు. ఈ సెంటిమెంట్ ని కురిపించే అందర్నీ మీ వైపుకి తిప్పుకుంటున్నారు. తెలివిగా మీరు తప్పుకుంటున్నారు. ఏం వాసుదేవరావు, నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదు అంటే మరైతే కూతురు మీద ప్రేమతోనే కదా ఇక్కడికొచ్చావు? అవునమ్మా, భాను నా కూతురే కాదమ్మా, నాకు పునర్జన్మనిచ్చిన తల్లి. అయితే చెప్పు మీ అమ్మకి, ఇదంతా కూడా తన ప్రమేయం ఏవీ లేకుండా జరుగుతుందని నిరూపించుకోమను. లేదా వాణ్ణి పట్టుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయమని చెప్పు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా మిమ్మల్ని నమ్మేటువంటి సమస్య లేదు. తప్పకుండా చేస్తానత్తయ్య. నేను నిర్దోషినని నిరూపించుకోకపోతే మీరు వేసే ఏ నిందనైనా నేను భరిస్తాను. ఒరే వాసు, రాత్రంతా కంటి మీద కొనుకు లేకుండా వాళ్ళత్తయ్యకి కాపలా కూర్చుందిరా. ఆణిముత్యాన్ని కన్నారా మీరు? కాకపోతే నిప్పు మీదే నిందలు పడుతున్నాయి, అగ్నికే అగ్ని పరీక్షలు ఎదురవుతున్నాయిరా. అమ్మమ్మా. అవును ఊర్మిళ, బానుని నువ్వు నమ్మకపోవచ్చు గాని నేను అనుమానించలేను. ఎందుకంటే ఎప్పుడైనా తను తప్పు చేసినట్టు కనిపించిందా? తప్పే చేయని వాళ్ళని తప్పు పట్టడం మంచిది కాదు. జరుగుతున్నది నీ కళ్ళకు కనిపించట్లేదా? చూడమ్మా, ఇప్పుడు జరుగుతోంది అబద్ధమని నేను చెప్పట్లేదు చెల్లమ్మా, కానీ అది శివే చేశాడని అనుకోవడం మాత్రం అబద్ధమే. ఎందుకంటే మా రక్తంలో అందరి మీద ప్రేమే ఉంది. పగలు ప్రతీకారాలు ఎప్పుడూ లేవు. పారిపోయిన నా కొడుకు అర్థం చేసుకోలేకపోవచ్చు, నా కూతురు మాత్రం బాగా అర్థం చేసుకుందమ్మా. అందుకేనమ్మా తనకు అందరి మీద ప్రేమను చూపడమే తెలుసు. నిజమేంటో పూర్తిగా బయటకు వచ్చేంత వరకు ఎవరిదే తప్పో ఎవరు నిర్ణయించలేరు. అంతవరకు ఎవరిని వారే సమర్థించుకుంటూ ఉంటారు. హలో, ఏంటి వరుణ్, ఇంకా లేవలేదా? అప్పుడే తెల్లారిందా? నీకు నచ్చినప్పుడు లేవటానికి నువ్వు నీ గెస్ట్ హౌస్లో లేవు, దోసపాట్లో ఉన్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా లేచి రెడీ అవ్వు. ఏం నిలుమా, ఇప్పుడు నేను ఎక్కడికైనా రావాలా? అవును, ఇప్పుడే అసలైన టాస్క్ మొదలైంది. గేమ్ మంచి రసపట్టు మీదకొచ్చింది. నువ్వు ఈ టైంలో ఇంటికొస్తే చాలా డేంజర్. ఏం చేయాలో నేను చెప్తాను, ముందు నువ్వు రెడీ అవ్వు. ఓకే. స్వామి, ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇందులో నేను సమాధవుతున్నానని మాత్రం అర్థమవుతోంది. నా తప్పు లేదు అని నిరూపించుకోవాలి అన్నా, వచ్చినవాడు మా అన్నయ్య కాదు అని నిరూపించాలి అన్నా పెద్ద సవాలుంది. కానీ ఏం చేయాలో మార్గం మాత్రం కనిపించడం లేదు. నడిపించి గెలిపించిన దైవం నువ్వు, నాకు ధైర్యం ఇవ్వవలసింది నువ్వు.
ఈ పోరాటంలో విజయం సాధించేలా చెయ్యి. ఏమండి, ఒక్క నిమిషం. హారతి తీసుకోండి. ఒక్క నిమిషం అండి. ఏంటండి, మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా? ఆ అనుమానం నీకెందుకు వచ్చింది బాను? ఇంతవరకు రాలేదండి. ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో నాకు అర్థమైంది, అందుకే అడుగుతున్నాను. చూడు బాను, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో మా అమ్మ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. నీ కష్టం వస్తే నేను తట్టుకోలేను. అలాగే మా అమ్మకి ఏమైనా జరిగితే మాత్రం నా గుండె తట్టుకోలేదు. ఆ వచ్చినవాడు మీ అన్నయ్య అని చెప్తున్నాడు, కాదని నువ్వంటున్నావు. నిజమేంటో తెలిసే వరకు నేను కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నాకు కూడా ఏదో తెలియని ఒక ఆందోళన కలుగుతుంది. నీతో మనసు విప్పి మాట్లాడాలన్నా అది అడ్డుతెరలా అడ్డుపడుతుంది. అందుకే ఈ సమస్యకి ఎంత తొందరగా ముగింపు పలికితే అంత మంచిది. నాకమ్మ తర్వాత ఎవరైనా, చివరికి నువ్వైనా. భాను, ఏంటమ్మా ఇది? నేనంతా విన్నానమ్మా. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుందేమోనని భయంగా ఉందమ్మా. ఆయనకి నా మీద ప్రేమ చచ్చిపోలేదు నాన్న. కార్తీక్కి నీ మీద ఎప్పుడూ ప్రేమ ఉందమ్మా. కానీ ఊర్మిళకు ఒక ఆపదంటే కార్తీక్ తట్టుకోలేడు. ఇది వరకు కూడా ఇదే మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి దానివల్లే మీ ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుందేమోనని భయంగా ఉందిరా. ఆ భగవంతుడే నిన్ను కాపాడాలి. ఆగు! ఏంటి బాను ఇది? ఈ నీలమ ఇటువైపు వస్తూ ఉంటే మాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యాము. నేను ఇక్కడికి వచ్చేసరికి వాడు ఇక్కడున్నాడు. ఇదేంటి బాను? నేను నీకోసం కొన్నది కదా ఇది. అది ఒరిజినల్ కాదు, నా దగ్గర నా సూట్ కేసులో ఉంది. కావాలంటే రండి చూపిస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.